సున్నితమైన హాస్యంతో ఆహ్లాదపరిచే నండూరి సుబ్బారావు గారి పూటకూళ్ళు, గణపతి నాటికలకు నేపథ్యాన్ని మా మేఘమాల ద్వారా అందించడం జరిగింది. వాటికి మంచి స్పందన లభించింది. అలాంటి మరో హాస్యరస ప్రధానమైన నాటిక ఈ తాళం చెవులు. ఏమీ లేనమ్మకు ఏగాని దొరికితే ఎలా ఎగిరిపడుతుందో, తులసమ్మ గారికి కూడా తల్లివైపు డబ్బు కొద్దిగా వచ్చేసరికి ఆవిడ అలాగే ఎగిరిపడుతోంది. ఇంగ్లీష్ మాట్లాడే తెలుగు మాస్టారు, ఇల్లు బేరం చేసే తులసమ్మ భర్త, సంగీత పిచ్చి ఉన్న కూతురు, తోక ఒకటే తక్కువైన ఆంజనేయులు, వీళ్ళంతా ఆమె ఇంట్లో ఉండగానే తులసమ్మ గారి ఇనపెట్టె తాళం చెవులు మాయమయ్యాయి. కంగ్రాచులేషన్స్ తులసమ్మ అత్తయ్య, మీ అమ్మ చచ్చిపోయిందటగా, అదృష్టం అంటే నీదే, ఏమాత్రం ఆస్తి కలిసి వచ్చిందేమిటి అంటూ అడుగుతాడు మేనలుడు ఆంజనేయులు. ఆ పాత్రకు నండూరి సుబ్బారావు గారు జీవం పోశారనే చెప్పచ్చు. ఎంతో కొంత వచ్చింది లేదు, పోదు నీకెందుకు అంటుంది తులసమ్మ గారు. తులసమ్మగా పి సీతారత్నం గారి నటన అద్భుతం, అమోఘం. ప్రతి అక్షరాన్ని ఒత్తి పలుకుతూ తన డబ్బు గురించి మాట్లాడడం నచ్చక ఆవిడ గొంతులో అక్కసు స్పష్టంగా కనిపిస్తుంది. నాకు కాక ఇంకెవరికత్తయ్యా, నీకు కాబోయే సదరు అల్లుణ్ణి నేనే కదా, ఏమంటారు మాస్టారు అంటూ పక్కనే ఉన్న తెలుగు మాస్టార్ని అడుగుతాడు. నిజం చెప్పాలంటే వంశ ప్లస్ అణుగతంగా సదరు ఆస్తి తులసమ్మ గారి తర్వాత మనవరాలికి చెందవలే అని తెలుగు మాస్టారు ట్రూత్ టెల్లింగు అంటూ ఇంగ్లీష్లో మాట్లాడుతూ సందర్భాన్ని రక్తి కట్టిస్తారు. క్యాపిటల్కి క్యాపిటల్లు, ఇంట్రెస్టింగ్కి ఇంట్రెస్టింగు ఉంటుంది అంటూ తన కూతురి పెళ్లికి డబ్బుని సాయం చేయమని అడుగుతారు తెలుగు మాస్టారు. ఓరి మీ మహాలు మండ, నా ఆస్తిలో వాటాలు వేసుకుంటున్నారు అంటుంది తులసమ్మ. మాస్టారు, ఇంగ్లీష్ మానుకోవడానికి తమరు ఏం పుచ్చుకుంటారు అని అడుగుతాడు ఆంజనేయులు. అన్నవాడివి ఎలాగూ అన్నావు, ఒక్క అరకప్పు కాఫీ ఇప్పించు అంటారు తెలుగు మాస్టారు. నా పేరు చెప్పి ఒక్క 15 పైసలు ఇచ్చి ఈగల్ రెస్టారెంట్లో తాగేయండి అంటాడు ఆంజనేయులు. ఇంతలో తులసమ్మ కూతురు, అమ్మా నాకు సంగీతం నేర్పించవే, డబ్బులు వస్తే నేర్పుతానన్నావుగా అంటుంది రాగాలు తీస్తూ గారాబాలు పోతూ. ఇంతకీ మీ మామయ్య ఏడిరా హనుమంతు అంటుంది గొంతులో హాస్యాన్ని జోడిస్తూ తులసమ్మ. 2 అంతస్తుల భవనం కొనడానికి వెళ్ళాడత్తయ్య అన్న ఆంజనేయులతో, నీహసాధ్యం గోలా, ఆ డబ్బు నేనెందుకు ఇస్తాను, అయినా బీర్వా తాళం చెవులేవి, ఆ డబ్బంతా బీర్వాలోనే ఉంది. నాకు తెలుసు, మీరంతా కలిసి నా బీర్వా తాళాలు గాజేశారు. నేనెవరనుకున్నారు, మాదిరాజు మరిడమ్మ కూతుర్ని, మర్యాదగా బయటకు తీయండి బీర్వా తాళాలు అంటుంది తులసమ్మ. ఓరి భగవంతుడా, తెల్లారు లేచి ఎవరి ముఖం చూశానో ఏమిటో, వినాయక చవితి నాడు అక్షంతలు వేసుకున్నానా, వేసుకునే ఉంటా అని తనలో తానే ఆంజనేయులు అనుకుంటాడు. తకిడితై అంటూ పాడుతున్న తులసమ్మ కూతుర్ని, ఆపవే నీ మొహం మండ, తాళాలు పోయి నేను ఏడుస్తుంటే, ఏదో చదువుకున్న వాడిని చూసి అమ్మాయి పెళ్లి ఘనంగా చేద్దామనుకున్నా, ఏం లాభం, నా డబ్బులకి రెక్కలు వచ్చాయి అంటుంది తులసమ్మ. అమ్మా, ఓసారి ఇల్లంతా వెతకవే, పరుపు చుట్టల సందుల్లో, నవ్వారు బద్దల మధ్య, సొరుగుపెట్టెలో దాచడం నీకు అలవాటేగా అన్న చిట్టితో ఇక్కడికి తెచ్చిన జ్ఞాపకం ఉందే అమ్మా, గంగానమ్మ తల్లి, తాళం చెవులు దొరికితే నీకు చద్ది నైవేద్యం పెడతానమ్మా అంటుంది తులసమ్మ. మాచిరాజు మరిడమ్మ కూతురివి, నువ్వుండగా ప్రత్యేకంగా గంగానమ్మ తల్లి ఎందుకత్తయ్యా అన్న ఆంజనేయులు పాత్రలో నండూరి సుబ్బారావు గారి మాటలు మనకు నవ్వు తెప్పించక మానవు. మధ్యలో తెలుగు మాస్టారు, నాకు బ్రేక్ఫాస్టింగ్ టైం అయింది, నేను వెళ్ళొస్తా అంటూ బయలుదేరుతారు. తాళం చెవులు దొరికే వరకు ఎవరు కదలకూడదు అంటుంది తులసమ్మ. ఆమె తాళం చెవులు వెతుకుతూ కంగారులో మాట్లాడే ప్రతి మాట చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మీ మామయ్య ఎక్కడికి వెళ్ళాడో కాస్త చూసిరా నాయన వీరాంజనేయులు, మన ఇంటికి రాబోయి ఇంకెవరింటికన్నా వెళ్ళారేమో అంటుండగా తులసమ్మ గారి భర్త వస్తాడు. ఏమిటే, ఇదేమన్నా ఇల్లా, కురుక్షేత్ర మహాసంగ్రామమా అంటూ తులసమ్మ గారి భర్త అనంతరామయ్య గారు వస్తాడు. తాళం చెవులు పోయాయి అనగానే పేడా వదిలిపోయింది. ఏమే, నీకు నీ మాత్రార్జితం రాగానే ప్రపంచం కనిపించిందటే, అంతకుముందు జాతి కుక్కల్లే నా వెనకే తిరిగేదానివి, డబ్బు వచ్చిన తర్వాత ఒక్కనాడైనా పకోడీలు వండి పెట్టావు, అంతే కావాలి, నీకంతే కావాలే అంటూ పకపక నవ్వుతాడు.
అబ్బా మీరు నవ్వకండి. మీరు నవ్వితే దేశానికి అరిష్టమట. అప్పుడెప్పుడో మన పెళ్ళైన కొత్తల్లో నవ్వారు. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. తర్వాత ఎప్పుడో నవ్వారు. అదేదో దేశంలో దేశ నాయకుడు చచ్చిపోయాడు. మళ్ళీ ఇప్పుడు నవ్వుతున్నారు. నా తాళం చెవులు కాస్త పోయాయి అంటుంది చమత్కారంగా తులసమ్మ. ఏమండి, మర్యాదగా చెప్పండి, మీరు బీరువాలో డబ్బులు కాజేయలేదు? ఏమిటి, ఓసిని దుంపదగా నా చొక్కా పట్టుకున్నావేమిటే? డబ్బు మోజులో పడి నీకు భూమాకాశాలు కనిపించడం లేదేమిటే? ఈ ప్రహసనం అంతా సాగుతూ ఉండగా తులసమ్మ తాళం చెవులు ఇవిగో నా కొంగును కట్టుకున్నా అంటూ పకపక నవ్వుతుంది. ఈ వెతుకులాటలో వాళ్ళ మాటల మధ్య చమత్కారంతో పాటు వాళ్ళంతా కొంత లోకజ్ఞానం కలవారని అర్థమవుతుంది. మాటల్లోని చమత్కారపు సంభాషణ వల్ల ఇల్లంతా ఆహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఈ సున్నితమైన హాస్యాన్ని అందరూ విని ఆస్వాదించాలని ఆశిస్తున్నాము. మీ మేఘమాల.